ఇంకా ఉన్నాయా? లేవు సార్, యామిని గారు సైన్ చేస్తే సరిపోతుంది. సరే, యామిని గారితో నేను మాట్లాడతాను. తమ్ముడికి స్పృహ వచ్చిందో లేదో డాక్టర్ని కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్, ఇంకా స్పృహలోకి రాలేదంట. తమ్ముడిని కొట్టిన వాడి గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? వాడెవడో కనిపెట్టారా? సారీ సార్, మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు. డూ ఇట్ ఫాస్ట్. వాడెవడో నాకు త్వరగా తెలియాలి. తమ్ముడు కళ్ళు తెరవకముందే వాడంతు చూడాలి. అలాగే సార్. నా తమ్ముణ్ణి కొట్టి చావంచుల్లో పడుకోబెట్టి ఎక్కడ దాక్కున్నావురా నువ్వు? నువ్వెవరో తెలిస్తే పాతాళంలో ఉన్నా సరే పైకి తీసుకొచ్చి మరీ ప్రాణం తీస్తాను. మీరే రౌడీలతో కిడ్నాప్ చేయించి రక్తం వచ్చేలా కొట్టించి మళ్ళీ ఏమీ తెలియనట్టు శ్రావ్యం చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు. తన మీద లేనిపోని ప్రేమ ఒలకబోసి మీరు నటిస్తున్నారని నాకు అప్పుడే అర్థమైంది. హలో విక్రాంత్. హాయ్ మ్యామ్, ఎక్కడున్నారు? ఇంట్లో. నేను ఆఫీస్లో ఉన్నాను. కొన్ని ఫైల్స్ మీద మీ సైన్ కావాలి. ఈరోజు కొంచెం ఆఫీస్కి రాగలరా? సారీ విక్రాంత్, నేను వచ్చిన డిస్టర్బెన్స్లో ఉన్నాను. ఫైల్స్ ఇంటికి పంపించండి, సైన్ చేసి ఆఫీస్కి పంపిస్తాను. ఓకే మ్యామ్. చూస్తుంటే మీరేదో సీరియస్ ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. మీ వాయిస్ కూడా డల్గా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నాతో చెప్పండి, నా వల్ల అయితే నేను సాల్వ్ చేస్తాను. ఇది ఎవరు సాల్వ్ చేయలేని ప్రాబ్లం. మీలాంటి వాళ్ళు కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లమా? అంత పెద్ద ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పమంటావు? నాకు ఒక డాటర్ ఉంది, తను నా మాట వినట్లేదు. టీనేజ్ పిల్లలు అంతే మేడం, వాళ్ళు చెప్పిన మాటలే పేరెంట్స్ వినాలి. తనేం టీనేజ్ గర్ల్ కాదు, తను ఆ ప్రాబ్లం గురించి ఇంకెప్పుడైనా చెప్తానులే. సరే, ఫైల్స్ తీసుకొని నేనే మీ ఇంటికి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అవును, మొన్న ఫోన్లో ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పావు, ఎవరు తను? తను కూడా మీ డాటర్ లాంటిదే మ్యామ్. చాలా మొండిది, చెప్పిన మాట అస్సలు వినదు. మీ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా తన గురించి చెప్తాను. ఓకే, ఉంటాను. నా గురించి ఫోన్లో ఎవరితో చెప్తున్నావు మామ్? నా బిజినెస్ పార్ట్నర్తో. ఇంటి విషయాలు ఆఫీస్ వాళ్ళతో చెప్పడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? అతను నమ్మదగిన మనిషి, డేరింగ్ అండ్ డాషింగ్ ఫెలో, చాలా మంచివాడు. మనకి బిజినెస్లో చాలా హెల్ప్ చేశాడు. యాంగ్రీ బర్డ్. అయితే మాత్రం ఎవరితో పడితే వాళ్ళతో నా గురించి చెప్పేస్తావా? చెప్పాను కదా బేబీ, అతను నమ్మదగ్గ మనిషని. నువ్వు నమ్మవు గాని అతను గౌతమ్ కంటే 1000 రెట్లు బెటర్. అంత ఆస్తున్నా అణుకుతూ ఉంటాడు, ఎంత తెలివి ఉన్నా చాలా సింపుల్గా ఉంటాడు. అతను నీకు అన్ని విధాలుగా సరిజోడి. ఏంటి, మళ్ళీ నాకు పెళ్లి సంబంధం చూస్తున్నావా? నువ్వు ఒప్పుకుంటే అతనితో నీకు పెళ్లి చేయాలనుంది. మామ్, నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. నీకు గౌతమ్ ఉన్నట్టు అతనికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారట. మీ ఇద్దరికీ ముడిపెట్టడం చాలా కష్టం. ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు మామ్. అవును, ఎవరో నీ వెంట పడుతున్నాడన్నావు. వాణ్ణి నిన్ను లవ్ చేస్తున్నాడా? బాగుంటాడా? తనేం చేస్తుంటాడు? వాడు కూడా ఏదో బిజినెస్ మ్యాన్ అట. అప్పుడప్పుడు నా వెంట పడుతూ ఉంటాడు. అంతకు మించి నాకేం తెలియదు మామ్. తెలుసుకో అదితి. ఏ, ఇప్పుడు వాడితో నా పెళ్లి చేస్తానంటావా? చచ్చినా చేసుకోను, నాకు గౌతమే కావాలి. నీకేమో గౌతమ్ గడు కావాలి, వాడికేమో నువ్వు అక్కర్లేదు. మధ్యలో నేను చస్తున్నాను.
ఆ అహల్యని చంపేస్తే తప్ప నీకు గౌతమ్కి పెళ్లి చేయలేను. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం వస్తే ఆ అహల్య దాని బిడ్డని చంపేసి నీకు గౌతమ్ గడికి పెళ్లి చేస్తాను. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. కొట్టుకున్నాయి. మావయ్య, అత్తయ్య, తలకాయ ఒక్కసారి ఢీకొట్టుకుంటే కొమ్ములొస్తాయంట. మళ్ళీ ఇంకోసారి ఢీకొట్టుకోండి.